సంజారాణి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. మన్యం జిల్లా పాచిపెంట మండలం గురునాయుడుపేటలో మహిళలు నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో మంత్రి సంజారాణి ఎదుట నిరసన తెలిపారు. గత 6 నెలలుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే మంచినీటిని పునరుద్ధరించి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలం గురునాయుడుపేట పంచాయతీ గొలుగువలస దళితులు గిరిజనులు దాదాపు 300 కుటుంబాలు పైగా ఇక్కడ జీవిస్తున్నారు. 5 నెలలుగా నీరు లేదు. పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి కూడా 5 నెలలకు పైగా నీరు లేదని ఈరోజు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అలాగే పైపులు వేశారు, పైపులు నీరు లేదు. ఒక బోరు వేశారు, ఆ బోరు 2-3 బిందులు వస్తే తర్వాత మరి వచ్చే పరిస్థితి లేదు. ఇంకో బోరు తీయండి అని చెప్తే పట్టించుకోలేదు. కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. మన్యం ప్రాంతంలో జిల్లాలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలి, త్రాగునీటి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారులు మాత్రం దాన్ని నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించే తీరుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికైనా త్రాగునీటి సమస్య మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. గౌరవ మంత్రివర్యులు సంజయరాణి గారు ఈ రోజు వస్తారని అనుకోకుండా తెలిసింది. మహిళలంతా రోడ్డు ఎక్కారు. వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని కూడా అనుకోవడం జరిగింది. ఇక్కడ మేము ఆగుతాము సామరస్యంగా, మరి రోడ్డు ఎక్కొద్దని చెప్పారు. మరి పోలీసు మిత్రులకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మంత్రి గారు మా దగ్గరికి వచ్చి ఇక్కడ వినతిపత్రం తీసుకుంటే సంతోషం, లేదంటే మాత్రం మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తే మీరే రోడ్డు ఎక్కినట్టు తీసుకొస్తారని కూడా చెప్తున్నాం.